నాకు లంకంత కొంపుంది. నేనేమి రావణాసురుణ్ణి కాదు. నాకెలాగూ నా అన్నవాళ్ళు లేరు. మీరంతా వచ్చి మా ఇంట్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఇప్పుడే చెప్పారు కదా సార్. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి సార్, ప్లీజ్. ష్యూర్, నో ప్రాబ్లం. టేక్ యువర్ ఓన్ టైం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. బాయ్. ఓకే, బాయ్. ఏం చేద్దాం ప్రేమ? కార్మిక నగర్లో ఒక చిన్న ఇల్లు ఖాళీ ఉందని బైరాగి చెప్పాడమ్మా. అతన్నే వెళ్ళి మాట్లాడమని చెప్పాను. నేను వెళ్ళి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. సాయంత్రానికల్లా షిఫ్ట్ అయిపోదాం. కళేరాజు సార్ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. నీకు నచ్చిందే చెయ్యమ్మా. కాకపోతే అతని ఇంట్లో ఉంటే మీ నాన్న లాంటి వాళ్ళ వల్ల ఏదైనా సమస్య వస్తే అండగా ఉంటుంది కదా అనిపించింది. ముందా ఇల్లు చూసొస్తాను, తర్వాత సంగతి తర్వాత. నువ్వు వస్తావు, నాకు తెలుసు. వచ్చేలా చేస్తాను, అది నీకు తెలియదు. ప్రణయ్ని కళ్ళారా చూశాను. ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ రౌడీ పొరపాటు పడ్డాడా? వాడు చూసింది ప్రణయ్ని కాదా? ఒకవేళ నేను పొరపాటు పడ్డానా? ఆ యాక్సిడెంట్లో ప్రణయ్ చనిపోలేదా? మనం పొరపాటు చేశాం మావయ్య. ఏంటి సేవమ్మా అది? ప్రణయ్కి యాక్సిడెంట్ చేసి చంపేశాక డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండాల్సింది. అప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉండేదే కాదు. నీకు, నాకు, ప్రేమకి అందరికీ క్లారిటీ ఉండేది. ప్రణయ్ చనిపోవడం నేను కళ్ళారా చూశాను శివమ్మా అంటే వినవేంటమ్మా? ప్రణయ్ని నువ్వు యాక్సిడెంట్ చేయగానే బంగారం ప్రణయ్ అని అరిచిందని, దానికి మాట వచ్చిందని, దాని వెనకాల పరిగెడుతున్నామని చెప్పింది కూడా నువ్వే. ప్రణయ్ బాడీ ఏమైందో చూడకుండానే వెళ్ళిపోయి ఉంటావు. ఇది పాయింటే. నీ మనిషే నా దగ్గరకొచ్చి నుదుటికి గన్ గురి పెట్టుకొని ప్రణయ్ని పక్కాగా చూశానని చెప్పాడు. అలా అబద్ధం చెప్పడం వల్ల వాడికేంటి లాభం? పవన్ని డబ్బుతో కొనేసి ప్రణయ్ చనిపోయాడని ప్రేమకు చెప్పించాం. కానీ నీ మనిషి బ్రతికే ఉన్నాడని చెప్తున్నాడు కదా. ప్రణయ్ చనిపోయాడన్న విషయాన్ని ప్రేమ నమ్మడం లేదంటే అర్థం ఉంది శివమ్మ. పెళ్ళాం కాబట్టి ఆ ఊహ కూడా భరించలేదు. ప్రణయ్ చనిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకునేదానివి నువ్వు నమ్మకపోవడం ఏంటో అర్థం కావట్లేదమ్మా. నీ దగ్గర బలమైన ఆధారాలు లేవు, నా దగ్గర బలమైన ఆధారాలు లేవు. కానీ ప్రణయ్ చనిపోవడం మాత్రం ముఖ్యం. ఆస్తిలో వాటా కోసం ప్రేమ రాకుండా, బంగారం పేరునున్న ఆస్తికి ఎవ్వరూ అడ్డుపడకుండా ఉండాలి అంటే ప్రణయ్ ఈ లోకంలో లేడు అనేది మనం రుజువు చేయాలి. ప్రణయ్ గనక ఈ లోకంలో ఉంటే ఎక్కడో తాగి పడుకోడు కదమ్మా డేవిడ్ లాగా. ముందొచ్చి నీ పేకే పట్టుకుంటాడు, ఆ తర్వాత నా భర్తం పడతాడు. అంతే తప్ప 10 రోజులైనా ఇంటికి రాకుండా ఎక్కడుంటాడమ్మా? ఇవాల్టికి సరిగ్గా ఎన్ని రోజులైంది మావయ్య? సరిగ్గా 10 రోజులు. ప్రణయ్ ఈ లోకంలో లేడన్న నిజాన్ని ఈ ప్రపంచానికి నేను చెప్తాను. వెంటనే నేను చెప్పినట్టు చేయి మావయ్య. ఐడియా అదిరింది శివమ్మా. ఇక నేను వెళ్ళి ఆ పనిలో ఉంటా. ఆలోచించుకోమ్మా. ఉండేది 4 అంటున్నావు, ఇంత చిన్న ఇల్లు సరిపోతుందా? ఆలోచించుకోవడానికి ఏమీ లేదండి. చిన్నదో పెద్దదో మారిపోవాల్సిందే. ఇప్పుడున్న ఇంట్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. బాధ పెట్టే జ్ఞాపకాలే మిగిలాయి. ముందు ఇల్లు మారితేనే తప్ప
మనసు ప్రశాంతంగా మారేలా లేదు. నాకు మీ ఇల్లు నచ్చిందండి. అద్దె మీద కరెంటు బిల్లు, వాటర్ బిల్లు 500 ఎక్స్ట్రా ఇవ్వాలి. అది అన్ని చోట్ల ఉండేదేనమ్మా. అలాగేనండి. ఏంటక్క ఇంటి అద్దె కోసం వచ్చారా? నువ్వా? ఏంటక్క ఇల్లిచ్చేటప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించక్కర్లేదా? ఏమైందే? ఏమైందేంటి? ఈ పిల్ల ఇప్పటిదాకా వెలగబెట్టింది మా వీధిలోనే. అయితే వాళ్ళ ఓనర్ ఎందుకు ఖాళీ చేపిస్తున్నాడో తెలుసా? అసలు ఉండేది ఎవరో తెలుసా? ఈమె వీళ్ళమ్మ, ఓ తమ్ముడు, ఓ చెల్లి, పేరుకే 4. ఇంకెంతమంది వచ్చిపోతుంటారో. రాజేశ్వరి గారు, మర్యాదగా మాట్లాడండి. పోమ్మా, నీకు మర్యాద ఇచ్చేదేంటి? పోనీ లేవే రాజేశ్వరి, ఇస్తే ఇద్దాం, లేకపోతే లేదు. వాళ్ళ గురించి మనకెందుకు? అయితే ఇచ్చుకో అక్క, నీ ఇల్లు సత్రమే. రోజుకొకరు వస్తూ పోతుంటే నీ ఇల్లు ఇల్లులా ఉండదు, అదో కొంపలా ఉంటుంది. ఏయ్ ఏయ్, ఏంటే కొడతావా? ఇదిగో అక్క, చూసావా? ఇప్పుడే చెయ్యెత్తింది. రేపు అద్దడగడానికి వస్తే కర్రతో కొడుతుందేమో. దీని తండ్రి ఒక దొంగ. గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి ఏదైనా దొంగలిస్తాడు. అసలు వీళ్ళంతా ఆపండి. చిన్నాళ్ళు మీ అందరూ పలకరించకపోతే వేరే వాళ్ళ విషయాల్లో కలగజేసుకోరేమో అనుకున్నాను. కానీ మీరందరూ మా గురించి ఎంతగా పట్టించుకొని చీప్గా మాట్లాడుకుంటున్నారని నాకు తెలీదు. మీ అమ్మాయి రాత్రి 2ంటికి వేరే వాడి కారులో దిగితే గేట్ దూకి లోపలికొస్తుంటే నేను చాలాసార్లు చూశాను. మా కష్టాలతో నిద్ర పట్టక బయట కూర్చున్నప్పుడల్లా మీ అమ్మాయి గోడ దూకుతూ కనిపించేది. కానీ నేను, మా అమ్మ ఎప్పుడు దాని గురించి మాట్లాడుకోలేదు. తాగుబోతు తండ్రి తాగడం కోసం దొంగ అవ్వడం మా నేరమా? మా అమ్మ చేసుకున్న పాపమా? సాయంత్రానికల్లా ఇంటికొస్తానన్న నా భర్త కనిపించకుండా పోతే పిచ్చిదాల్లా వెతకడం భారీగా నా నేరమా? అది నా కుటుంబానికి శాపమా? మగ దిక్కులేని సంసారం అని నేనే దిక్కవుతానంటూ ఒక విధవ తాళి పట్టుకొని రౌడీలతో ఇంటి మీద దాడి చేస్తే అది కూడా మా నేరమేనా? ఒక పాట పాడితే దానికి బహుమతి కింద డబ్బొస్తే అప్పు తీరుతుందని ఆశపడి ఆ అవకాశం ఇచ్చిన పెద్ద మనిషికి ఇంటికొస్తే మర్యాద చేశాం. అది కూడా నేరమేనా? అది మా పాపమేనా? మనిషికి కష్టం వస్తే సాటి మనిషి సాయం చేయకపోయినా నష్టం లేదు. గాయం చేయకపోతే చాలు. అమ్మా, ఇంకా ఇతని భార్య గాని బంధువులు గాని ఎవరు రారా? భార్య లేదు, బంధువులు రారు. మా కంపెనీలో షేర్లు పెట్టిన 4 పెద్ద మనుషులు మాత్రమే వస్తారు. కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిపిస్తాను. మీకేమైనా అభ్యంతరమా? ఆయనకేం అభ్యంతరం ఉండదు శివమ్మ. పాపం తోడ పుట్టిన తమ్ముడికి పిండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినందుకు నువ్వెంత కుమిలిపోతున్నావో ఆయనకి మాత్రం ఏం తెలుసు? నిజమే. ఇంకా భార్య బంధువులు వస్తే వాళ్ళు కుమిలిపోవడాన్ని షేర్ చేసుకోవాలి తప్ప చేసేదేముంది? వచ్చుంటే బాగుండేదేమో శివమ్మ. చచ్చుంటే బావుండేదని మనం తప్ప వేరెవరూ అనుకోరు కదా మావయ్య. మీరేమీ కంగారు పడకండి పంతులు గారు. పిండం పెట్టే చోట పిశాచాలు 2 చేరి పిచ్చపాటి మాట్లాడుకుంటున్నాయనుకోండి. భర్తకు పిండం పెట్టే దృశ్యాన్ని ఆ ప్రేమ కళ్ళారా చూసుంటే ఎంత పరవశించిపోయేదోనమ్మా. ప్రేమ పరవశం గురించి కాదు నేను ఈ తంతు జరిపేది. వీడి పేరునున్న ఆస్తి పరవశం కాకూడదని శవం దొరక్కపోయినా పిండం పెడుతున్నాను. వీడి భూమి మీద బతికి లేడని
ఇప్పుడొచ్చే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ప్రపంచానికి నమ్మించడానికి ఈ తొంతు ఏకాదశ కర్మ. ఈ శ్రద్ధ కర్మలో కుమారి ప్రేమ పాలు పంచుకోకుండా ఉంటేనే ప్రణయ్తో గాని వాడి కుటుంబంతో గాని ఆస్తిపాస్తులతో గాని ఎలాంటి సంబంధం లేదని అంతా అర్థం చేసుకుంటారు. డైరెక్టర్స్ వస్తున్నారు. మనం కొంచెం బాధ నటించాలి. ప్రణయ్, ఇదేంటి వైఫై కనెక్ట్ అవ్వడం లేదు, మొబైల్ డేటా కనెక్ట్ అవ్వడం లేదు, కాల్స్ కూడా సరిగ్గా రావడం లేదు. ఒకసారి చూడు. నేను చూడటం కాదు, నువ్వు కూడా చూస్తే ఇంకోసారి నా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. అసలు ఎందుకు ఇలా దుకాణం పెట్టింది? ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ నెట్వర్క్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. ఒకవేళ అప్పుడు కూడా ప్రాబ్లం వస్తే నెట్వర్క్ స్టోర్స్కి వెళ్ళి సిమ్ మార్చుకోవాలి. నీకు గతమే గుర్తులేదు, ఇవన్నీ ఎలా తెలిసాయి? నువ్వు నాకు కొనిపెట్టిన సెల్ ఫోన్ పట్టుకుని ఖాళీ ఉన్నప్పుడల్లా కెలిగితే తెలిసింది. ఈయనెక్కడున్నాడు? ఏమండి, మీ ఫోన్ ఇవ్వండి. దగ్గరికి వెళ్ళి తెద్దాం ఈ యాంగిల్లో. ఏంటండి సిగ్నల్ రావట్లేదు? ఇక్కడ రాదుగా, పైకి వెళ్దాం. కాలనేమినిహ వీరశూరస్య విరుద్ధనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశహారి కామదేవ కామపాలః కామికాంత. అమ్మా, ఆత్మకి శాంతి కలగాలని దండం పెట్టుకుని పిండాలని ఆ నీళ్లలో కలపండమ్మా. చచ్చిపోయి ఉంటే బ్రతికిపోతాం, బ్రతికే ఉంటే చచ్చిపోతాం. పోయి ఉంటే నీ ఆత్మకి శాంతి కలక్కపోయినా పర్వాలేదు, నాకు మనశ్శాంతి దక్కితే అంతే చాలా. నో రిగ్రెట్స్, నో రిపెంట్, నో రియలైజేషన్. పంచభూతాల్లో కలిసిపోతావో, భూతమై తిరుగుతావో, నీ కర్మ నీ ప్రాప్తం.
ఎవరికి పిండం పెడుతున్నావు? నీలో చచ్చిపోయిన మానవత్వానికా, మంట కలిపేసిన రక్త సంబంధానికా? ఎవరికి పిండం పెడుతున్నావు? పిచ్చి పట్టిందా? కట్టుకున్న భార్యగా నువ్వు చేయాల్సిన తంతు తోడబుట్టిన పాపానికి నేను జరిపించాల్సి వచ్చింది. పిండం చచ్చిపోయిన వాళ్లకు పెడతారు, నీలా బ్రతికి చచ్చిన వాళ్లకు పెడతారు. మనుషుల్ని చంపే ఇలాంటి నరరూప రాక్షసులకు పెడతారు. కానీ బ్రతుకున్న మనిషికి పిండ ప్రదానం చెయ్యరు. ఏంటి నాటకం? బ్రతుకున్న ప్రణయ్ని శాశ్వతంగా లోకం దృష్టిలో చంపేయడానికేనా నువ్వు తంతు జరిపించేది? నీకు మొతిపోయింది. హఠాత్తుగా ప్రణయ్ చచ్చిపోయేసరికి నీ మెదడు ముద్దు మారిపోయింది. అందుకే ప్రణయ్ పోయినా నీ మనసు నమ్మడం లేదు. ప్రణయ్ ఖచ్చితంగా చనిపోయాడా? ఎస్, చచ్చిపోయాడు. నిజంగా ప్రణయ్ ప్రాణాలతో లేడా? ఎస్, లేడు. అయితే శవమేది? రుజువేది? సాక్ష్యాధారాలేవి? ప్రణయ్ చచ్చిపోయాడు అని నేను వీళ్ళందరూ నమ్మడానికి నీ దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా? శవాన్ని ఖననం చేయకుండా 10 మందికి చూపించకుండా ఏం చేసింది? ఏ ఆధారంతో ప్రణయ్కి విధంగా పిండ ప్రదానం చేస్తుంది? మీరందరూ ఎలా వచ్చారు? ఎలా నమ్ముతున్నారు? ప్రణయ్ బతికే ఉన్నాడనడానికి నీ దగ్గర మాత్రం ఏం రుజువు ఉంది? ప్రణయ్ చచ్చిపోలేదు అనడానికి నీ దగ్గర మాత్రం ఏం సాక్ష్యం ఉంది? ప్రణయ్ని చూసిన మనిషే ఉన్నాడు. అవును, నేను శవాల గదికి కాపలా ఉండే బైరాగిని. ఈ అమ్మాయి ప్రణయ్ బాబు ఫోటో తీసుకొచ్చి వెతుకుతుంటే అప్పుడే ఫోటో చూశాను. నువ్వేంట్రా ఫోటోను చూసి మనిషి బతుకున్నాడని చెప్తావా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు బాబు. ఏంట్రా నువ్వు చెప్పేది? నీలాంటి వాడి మాటలు ఎవరు నమ్ముతారనుకున్నారా? వెళ్ళరా వెళ్ళా. గంజినాయుడు, అతను చెప్పనివ్వు. అది కాదన్నా. చెప్పకుండా అడ్డుపడతావేంటి? గంజినాయుడు, నువ్వెందుకు బైరాగిని చెప్పనివ్వడం లేదో నాకు తెలుసు. నోరు మూసుకోకపోతే వయసులో పెద్దవాడివని కూడా చూడను. చెప్పు తెగేదాకా కొడతాను. నువ్వు ఆగమ్మా శివాగ్ని. బాబు, నువ్వు ఆ ప్రణయ్ బాబుని ఎక్కడ చూసావు చెప్పు. అయ్యా, నేను శవాలకు కాపలా ఉన్నందుకు వాళ్ళ బంధువుల దగ్గర చిల్లర అడుక్కొని తాగుతుంటానయ్యా. కానీ బతికున్న వాడిని చంపేసి ఆ శవం మీద చిల్లర ఏరుకునే ఇలాంటి రకాన్ని కాదయ్యా. ఈ అమ్మ ప్రణయ్ బాబు ఫోటో పట్టుకొని పిచ్చిదాన్లా వెతుకుతూ ఓ రోజు నా దగ్గరికి వచ్చి అనాథ శవాల్లో కూడా వెతకమని ఏడుస్తూ వెళ్ళిపోయిందయ్యా. ఆ తర్వాత రోజే నాకు ప్రణయ్ బాబు మియాపూర్లో కనిపించాడు. అప్పటి నుంచి ఈ అమ్మకు చెప్పాలని చూస్తుంటే అనుకోకుండా పోస్టర్ మీద ఫోన్ నెంబర్ కనపడింది. ఫోన్ చేసి చెప్పాను. విన్నారా? ప్రణయ్ బ్రతికే ఉన్నాడు. నా ప్రణయ్ చచ్చిపోలేదు. అనవసరంగా బ్రతుకున్న వాడికి పిండ ప్రదానం చేస్తుంటే ఈ అనాచారాన్ని ఆపడానికే ప్రత్యక్ష సాక్షిని తీసుకునొచ్చాను.
ఇదంతా కుట్ర, ఇదంతా మోసం. నా ప్రణయ్ ఈ లోకంలో లేడని ప్రపంచాన్ని నమ్మించడం కోసం ఎన్నో పేపర్లలో ప్రకటనలు ఇచ్చినా, ఇలాంటి అనాచారాల్ని ఎన్ని జరిపిస్తున్నా నేను అడ్డుకుంటూనే ఉంటాను. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే మీ ఇద్దరిని చంపేసి మీకు పెడతాను పిండం. ఏంటమ్మా ఇది? కుటుంబ కలహాలుంటే కూర్చొని చర్చించుకోవాలి గాని ఇదేంటి? ప్రణయ్ అలిగెళ్ళాడు, కోపంతో వెళ్ళాడు. వెనక్కి తీసుకురావాల్సింది పోయి చచ్చిపోయాడని అసత్య ప్రచారం చేయడం ఏంటి?